బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించిన వీరాది వీరుడు, పరాక్రమశాలి, అంతకు మించి కరుణామయుడు మన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. భారతదేశంలో మొదటిసారిగా స్వాతంత్రోద్యమం రగులుకుంది. రాయలసీమలోనే 1847లోనే ఆంగ్ల నిరంకుశ పాలనని ఎదిరించి తృణప్రాయంగా ప్రాణాలు అర్పించిన వీరసింహం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. రేనాడుగా పిలువబడే రాయలసీమ ప్రాంతంలోని సంస్థానాలను పరిపాలించే వారిని పాలెగాళ్ళు అనేవారు. 660 గ్రామాల నొస్సం సంస్థాన పాలెగానిగా ఉయ్యాలవాడ బ్రిటిషోళ్లకు చుక్కలు చూపించాడు. నరసింహారెడ్డి వీరత్వం ముందు వందలాది బ్రిటిష్ సైనికులు చీమల్లా చచ్చిపోయారు. ఆ తరువాత అతి కష్టం మీద నరసింహారెడ్డిని పట్టుకొని ఉరితీసి ఆంగ్లేయులను ఎదిరించిన వారికి ఇదే గతి అని హెచ్చరిస్తూ అతని తలను కోయలకుంట్ల కోట గుమ్మానికి వేలాడదీసి 30 సంవత్సరాల పాటు అలానే ఉంచారు. 1806 నవంబర్ 24న జన్మించిన నరసింహారెడ్డి జీవించింది కేవలం 40 సంవత్సరాలే. ఇప్పటికీ రాయలసీమ ప్రాంతంలో గుబురు మీసాలు, 3 నామాలతో ఖడ్గధారి, రాజసం ఉట్టిపడే ఆజానుబాహుడైన నరసింహారెడ్డి వీరగాథను రాయలసీమ ప్రాంత ప్రజలు కథలు కథలుగా చెప్పుకుంటూ జానపద కళారూపాల్లో పాడుకుంటూ ఉంటారు. భారతదేశ తొలి స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి జీ న్యూస్ నివాళి అర్పిస్తోంది. భరతమాత ఉన్నంత వరకు నీ శ్వాస ఈ నేలపై గర్జిస్తూనే ఉంటుంది. ఎక్స్క్లూసివ్ ఆన్ జీ న్యూస్.